హలో అండి అందరికీ ఈ వీడియోలో మంచి చికెన్ కర్రీ రెసిపీ చూపిస్తానండి. చాలా సింపుల్గా చేయొచ్చు. బేసిక్ ఇంగ్రీడియంట్స్తో మంచి గ్రేవీతో బాగుంటుంది. ఈ చికెన్ వండడానికి అయితే స్టవ్ పైన గిన్నె పెట్టేసి ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక 7-8 లవంగాలు, 4 యాలకులు, కొంచెం దాల్చిన చెక్క ముక్క వేసి అవి చిటపటమన్నాక ఉల్లిపాయ ముక్కలు వేయాలండి. 2 మీడియం సైజు ఉల్లిపాయలు అయితే మంచిగా కట్ చేసి వేయించాలి. ఉల్లిపాయ సగం పైనే వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక 5-6 పచ్చిమిర్చి కట్ చేసి వేసి మంచిగా వేయించాలి. అన్నీ పచ్చివాసన పోయి బాగా వేగేదాకా వేపించాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా వేగినాయి కదా, దీంట్లో అయితే కడిగి పెట్టుకున్న చికెన్ వేయాలండి. ఒక 3/4 కేజీ దాకా ఉంటుంది. ఆ చికెన్లో ఉప్పు వేయాలి. 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, కారం కూడా మీ రుచికి తగ్గట్టు వేయండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా వేసాను. పచ్చిమిర్చి కూడా వేసాం కదా, చూసి వేసుకోండి. ఇంకా బాగా కలిపేసి మూత పెట్టి మనకి చికెన్లోంచి బాగా నీళ్ళు వస్తాయి కదా, ఆ నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా ఉడికించుకోవాలి. ఆ నీళ్ళు ఇంకిపోయి ఇదిగోండి ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు గ్రేవీ కావాలి బాగా అనుకుంటే వాటర్ కొంచెం ఎక్కువ వేసుకోండి. కొద్దిగా కావాలి అంటే వాటర్ కొంచెం వేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఒక 1/2 లీటర్ దాకా నీళ్ళైతే పోసాను ఇక్కడ. ఇంకా చికెన్ మెత్తగా అయ్యేదాకా మంచిగా మూత పెట్టి ఉడికించాలి. చికెన్ బాగా ఉడికిద్ది. ఒక 20-25 మినిట్స్ అలా ఉడికిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 2 టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలిపి ఇంకొక 5-6 నిమిషాలు ఉడికించామంటే గ్రేవీ చిక్కబడుతుంది, మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇంకెటువంటి చికెన్ మసాలాలు కానీ ఏది వేయలేదండి నేను. అంతే అండి, చాలా సింపుల్గా చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. సింపుల్గా చేసుకున్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.